అంటే చాలామంది ఎంతోమంది స్టూడెంట్స్ ఎన్నో డ్రీమ్స్తో మీ ఇన్స్టిట్యూట్లో అడుగు పెడతారు. సో వచ్చినప్పుడు చాలా ఫియర్స్, చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ బాగా రాకపోవచ్చు, ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు. అలా వచ్చిన వాళ్ళు మీ దగ్గర ట్రైన్ అయ్యి జాబ్ ప్లేస్మెంట్ అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళ కళల్లో చూసే ఆ హ్యాపీనెస్ అవన్నీ మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా వల్ల ఒక లైఫ్, వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చాను అన్న హ్యాపీనెస్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందా? ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుందా? 100% అది. ఇప్పుడు జనరల్గా మా స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు కానీ క్లాసెస్ జరిగేటప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడు నాలో జోయల్నెస్ చూడరు, సీరియస్గానే ఉంటాను నేను. వాళ్ళని నేను హ్యాపీగా వాళ్ళతో మాట్లాడేది ఆ లాస్ట్ మినిటే. జాబ్ వచ్చి నేను కలిసినప్పుడు నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్స్ అది ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఇంకా అది 3 తరాలు కూడా హ్యాపీ అవుతుంది. ఆ పిల్లల జనరేషన్, వాళ్ళ స్పౌజు, వాళ్ళ పేరెంట్, వాళ్ళ నెక్స్ట్ పిల్లలు, ఇప్పుడు స్టూడెంట్ యొక్క స్పౌజ్ హ్యాపీ, ఫస్ట్ జనరేషన్, వాళ్ళ పేరెంట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా మంచి హైదరాబాద్ స్కూల్లో చదువుకుంటారు, బాగుతారు. అంటే ఒక ఉద్యోగం, ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇవ్వటం వల్ల 3 తరాలకి మనం ఏదో చేస్తున్నట్టే కదా. ఇట్స్ ఎ గాడ్ గ్రేస్. అంటే ఇదంతా కూడా నేను ఎక్కడో పల్లెటూరులో హుజూర్ నగర్, సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్లో లక్కవరం అనే విలేజ్లో ఉండి అక్కడ BA చదువుకొని 4-5 ఏళ్ళు ట్రాక్టర్ తోలి పొలం పనులు చేసుకొని, మా ఊర్లో అందరికీ తెలుసు ఆ విషయం. మా విలేజ్లో ఒక రైతులా వ్యవసాయం చేసిన నేను వచ్చి హైదరాబాద్లో MCA చదవటం. అసలు నేను అసలు సాఫ్ట్వేర్ కాదు, అసలు నేను ఉద్యోగం చేయటమే అంతే. నేను కంప్లీట్గా BA చదువుకొని ఆ BA టైంలో కూడా కాలేజీ కంటే కూడా పొలానికి ఎక్కువ వెళ్ళేవాడిని, ట్రాక్టర్ తోలేవాడిని. ఆ తర్వాత 5 ఏళ్ళు అగ్రికల్చర్లో ఇన్వాల్వ్ అయినాక మళ్ళీ రియలైజ్ అయ్యి MCAకి వచ్చి తర్వాత జాబ్ వదిలిపెట్టి US వెళ్ళకుండా, US వెళ్ళే టైంలో వీసా ప్రాబ్లం అయిందని చెప్పి టీచింగ్ స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు నేను జాబ్ చేస్తుంటే నా కుటుంబం వరకు బాగుండేది. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఎంతోమంది ఫోన్ చేసి నా దగ్గరికి వస్తారు. సాటర్డే నాకు ఓల్డ్ స్టూడెంట్ వచ్చి కలుస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు అట్లీస్ట్. వచ్చినప్పుడు సార్ నేను మీకు 15లో మీ స్టూడెంట్ని,